హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఒకసారి చూసేయండి. ముందుగా బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆనియన్ ముందే తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి కూడా వేసానండి, టేస్టీగా ఉంటుందని బిర్యానీ. కొంచెం ఆయిల్ వేసి నెయ్యి కూడా ఒక 3 స్పూన్స్ నిండుగా వేసుకున్నానండి. వేసి ఆనియన్ వేపుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలని చెప్పి సిమ్ మీదే పెట్టి బాగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, మీడియం సైజులో పెట్టి మంట ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినాయండి. ఇంకో గిన్నెలో వాటర్ పోసుకొని లవంగా, చెక్క, బిర్యానీ ఆకు మొత్తం వేసి కొంచెం కల్లు ఉప్పు వేసి ఎసరు పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఎసరు పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. అన్నం బాగా పొడి పొడిగా రావాలని చెప్పి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఎసరులో. ఎసరు గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒకవైపు ఎసరు కాగుతూ ఉంటుంది, ఒకవైపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. మళ్ళీ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్, కొత్తిమీర, పుదీనా మొత్తం వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. కొంచెం ఆనియన్స్ ప్లేట్లోకి తీసాను. తీసి పచ్చిమిర్చి, అల్లం మసాలా వేస్తున్నానండి. ఫస్ట్ అల్లం మసాలా పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. బాగా పచ్చివాసన పోవాలని చెప్పి అల్లం మసాలా వేపుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి బాగా వాష్ చేసుకొని మధ్యలో కట్ చేసి వేసాను. వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటాలు, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. స్టవ్ మీద ఎసరు కూడా పెట్టాను. ఇంకా ఎసరు రాలేదు. ఇప్పుడు ఎసరు మరుగుతున్నాయి. మొత్తం బిర్యానీ ఆకులు మొత్తం తీసేస్తున్నానండి. బియ్యం వేద్దామని చెప్పి తీసి పక్కన పడేస్తున్నాను. బిర్యానీ ఆకులు, లవంగా, చెక్క మొత్తం తీసేసాను, పంటి కింద వస్తాయని చెప్పి.
ఎసరు బాగా మరుగుతుందండి. దాంట్లో బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం ఒక్క పొంగు వచ్చిన తర్వాత చాలండి, 60% ఉడికితే చాలు. చికెన్ కూడా వేసుకుంటున్నాను గిన్నెలోకి. చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మసాలా మొత్తం చికెన్కి బాగా కలిసేటట్టు. అన్నం కూడా సరిగ్గా ఉడికింది. ఇప్పుడు గంజి తీసేస్తాను. గంజి మొత్తం వంచుకుంటాను. పెరుగు ఒక ప్యాకెట్ వేసుకుంటున్నానండి చికెన్లోకి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేసుకుంటున్నాను. కల్లు ఉప్పు వేసానండి. సరి బాగా కలుపుకుంటున్నాను. గంజి మొత్తం తీసేసి అన్నం పక్కన పెట్టుకున్నాను చికెన్లో కలుపుకోవడానికి. నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండి రసం పోసుకుంటున్నానండి చికెన్ కూరలోకి. బాగా నీళ్లు ఊరినాయి. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకున్నాను. 2 స్పూన్స్ దాకా ఉంటుంది. గరం మసాలా పొడి వేసానండి. బాగా ఉడుకుతూ ఉంది కూర, చికెన్ కూర. మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకున్నాను కూర మొత్తము. ఇప్పుడు అన్నం, గంజి తీసిన అన్నం ఉంది కదండి, ఆ అన్నం కలుపుకుంటాను. అన్నం మొత్తం వేసేసానండి.
గెంజి వంచుకున్నాను కదా, ముందే నేను అన్నం మొత్తం వేసేసాను. వేసి బాగా మసాలా ముక్కలు మొత్తం బాగా కలుపుకుంటున్నాను, రైస్కి కలిసిపోయేటట్టు బాగా కింది నుంచి కలుపుకుంటున్నాను. పైన ముందే తీసి పెట్టుకున్నానండి పుదీనాకులు, పైన వేస్తే బాగా మంచి స్మెల్ వచ్చుద్ది రైస్లోకి. బిర్యానీ స్మెల్ మొత్తం వచ్చేస్తుందండి. పుదీనాకులు, నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే పైనుంచి మంచి టేస్టీగా ఉంటుందండి చికెన్ బిర్యానీ. బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం సేపు ఒక 10 నిమిషాలు సిమ్ మీద పెట్టేశాను. పూర్తిగా అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు చూడండి, తీసి చూస్తే ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా కలర్గా బాగా. బిర్యానీ మసాలా మొత్తం కలుపుకోవాలండి మేము. కొంచెం కొంచెం మసాలా ఉంటుంది కదా, పక్కనే అదంతా కలుపుకోవాలండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుగు అంతగా రాదండి, మీరే అర్థం చేసుకోండి ప్లీజ్ అండి.